తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో తుంగభద్ర జలాశయం 33 స్పిల్వే గేట్లను ప్రారంభించనున్నారు. ఇప్పటికే తుంగభద్ర డ్యాం వద్దకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేరుకున్నారు. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నారు. అనంతరం మునీరాబాద్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. గేట్లను ప్రారంభించాక బహిరంగ సభలో ముఖ్యమంత్రులు ప్రసంగించనున్నారు. గత ఏడాది ఆగస్టులో వరద ఉధృతికి 19వ గేటు కొట్టుకుపోయింది. నిపుణుల కమిటీ సూచన మేరకు పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను రికార్డు సమయంలో ఇంజనీరింగ్ నిపుణులు అమర్చారు. తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో కూడా తుంగభద్ర జలాశయం 33 స్పిల్వే గేట్లను ప్రారంభించనున్నారు. అటు కర్ణాటకకు చెందిన సీఎం, అదేవిధంగా ఏపీకి చెందిన సీఎం, అదేవిధంగా తెలంగాణకు చెందిన సీఎం, ముగ్గురు సీఎంలో కూడా మరి కాసేపట్లో కూడా దీన్ని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ శర్మ జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ ప్రశాంత్ శర్మ. గుడ్ మార్నింగ్ హిమబిందు. మొత్తానికి మనం ఒక చారిత్రాత్మక ఘట్టం చూస్తున్నాం. గతంలో ఏదైతే తెలుగంగ ప్రాజెక్టు నిర్మాణ సందర్భంలో ఇలాంటి ఒక సందర్భమే మనం చూసాం. ఇప్పుడు తాజాగా తెలుగంగ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రులు కలిసి వాళ్ళ ఎన్టీఆర్ హయాంలో ఇలాంటి ఒక సందర్భాన్ని చూసాం. మళ్ళీ రెండోసారి తుంగభద్ర ప్రాజెక్టు ఏదైతే 33 స్పిల్వే గేట్లకు సంబంధించి కొత్తగా అమర్చినటువంటి గేట్లకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్తో పాటు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక సంబంధించిన ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటు అలాగే ఆ రాష్ట్రాల యొక్క జలవనరుల శాఖ మంత్రులు, తర్వాత ఇతర డిప్యూటీ సీఎంలు, ఉన్నత సంస్థ అధికారులంతా కలిసి తుంగభద్ర దగ్గర ఒక పండుగ వాతావరణాన్ని నిర్వహించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి 18వ స్పిల్ గేట్ వద్ద ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర జలశక్తి మంత్రి కేఆర్ పాటిల్ నేతృత్వంలో ఈ ప్రారంభోత్సవం జరగనుంది. తర్వాత పక్కన ఉన్నటువంటి హుజూరాబాద్ సంబంధించిన మున్సిపల్ హై స్కూల్ మైదానంలో కూడా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మొత్తానికి తుంగభద్ర ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏదైతే 2024 జరిగినటువంటి ప్రమాదం 19వ గేటు ద్వారా చైన్ లింక్ కట్టుకోవడంతో తర్వాత వరద ఉధృతికి గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే కన్నయ్య నాయుడు హైడ్రాలిక్ నిపుణులు కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్ కావచ్చు, చేసినటువంటి ప్రయత్నాల వల్ల 5 రోజుల్లో అక్కడ ఆ రోజు ఆ ప్రమాదాన్ని అరికట్టగలిగారు. తర్వాత సిడబ్ల్యూసి కావచ్చు, తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, అనేక సూచనలు చేసింది. మొత్తం గోదావరి తుంగభద్ర ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్లు ఏదైతే 33 గేట్లు ఉన్నాయో వాటిని పరిశీలించిన తర్వాత ఒక నివేదిక సమర్పించింది. ఉన్నటువంటి గేట్లన్నీ కూడా పాతవి కావడం, ఎందుకు పనికిరావు, తర్వాత రాబోయే రోజుల్లో మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉన్నటువంటి హెచ్చరించిన నేపథ్యంలో 51 కోట్ల రూపాయల వ్యయంతో ఇప్పుడు 33 గేట్లను తొలగించి కొత్త వాటిని నిర్మించి డిజైన్ చేసి వాటిని అమర్చి వాళ్ళ ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. ఒక ఏపీకి సంబంధించి తర్వాత తెలంగాణ, కర్ణాటక సంబంధించి ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. సాగునీటి రంగంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి ఒక ఉదాహరణ కూడా దీన్ని తీసుకోవచ్చు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు పాల్గొనడంతో పాటు ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్, బట్టి విక్రమార్క కూడా ఈ సమావేశంలో పాల్గొని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పాల్గొన్న తర్వాత అందరూ కూడా ఈ మొత్తం ఏపీ సంబంధించి కావచ్చు, తెలంగాణ సంబంధించి కావచ్చు, కర్ణాటక సంబంధించి నీటి సాగర సంఘాలకు సంబంధించినటువంటి కీలకమైన ప్రకటనలు చేసే అవకాశం ఉంది. రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతున్న ఒక వైపు ఉన్నప్పటికీ కూడా తుంగభద్ర డ్యాం సంబంధించినటువంటి గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే వేదికకు రావడం అనేది ఒక శుభ పరిణామంగా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, సాగునీటి నిపుణులు కావచ్చు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇదే తరహాతో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది. మొత్తానికి కాసేపట్లో ప్రారంభం కాకుండా తుంగభద్ర సంబంధించిన డ్యాం 33 గేట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కాసేపట్లో ఒక రంగరంగ వైభవంగా ఒక చారిత్రక ఘట్టంగా నిలబడబోతోంది. బ్రాహ్మణి ఎస్ అంటే ప్రశాంత్ శర్మ, అంటే ఇప్పటి వరకు కూడా అంటే తెలంగాణకు సంబంధించి కూడా ఏదైతే నీటి బాటాకు ఉందంటే 5 నుంచి 6 టీఎంసీల వరకు మాత్రమే నీరు వస్తుంది. బట్ ప్రధానంగా కూడా తెలంగాణకు రావాల్సిన ఎంతైతే కూడా వాటా ఉందో అంటే 15.9 టీఎంసీల వాటా, బట్ అదంతా కూడా రావడం లేదు అంటూ కూడా ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు. బట్ దీన్ని ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అంటే కేంద్రం దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి చేసిన మాటలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ పరంగా కూడా న్యాయం చేసే అవకాశం ఉందా? వాస్తవంగా మీరు అన్నట్టు న్యాయం చేసే అవకాశం ఉంది. సిడబ్ల్యూసీకి సంబంధించి కావచ్చు, తర్వాత ట్రిబ్యునల్ సంబంధించి ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే తమ హక్కుగా రావాల్సినటువంటి నీటి వాటాను అందించడంలో
తమకు అన్యాయం జరుగుతుందంటూ చాలా రోజులుగా వివాదం నడుస్తుంది. గత ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ఉన్న హయాంలో కూడా ఇదే వివాదం నడిచింది. తర్వాత ఇప్పుడు కూడా ఇదే వివాదం నడుస్తుంది. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటిని ఇవ్వండి, తర్వాత ఇవ్వాలన్నట్టు కూడా ఒక డిమాండ్ చేస్తుంది. అలాగే కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు కూడా ఇక్కడి నుంచి అదే వాటాలో నీళ్లు రావాల్సి ఉంది. వాటికి కూడా ఈ కరువు ప్రాంతమైన రాయలసీమకు అందలేని పరిస్థితి కూడా ఒకటి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఈ అవసరాలను తీర్చే విధంగా తర్వాత ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కు అవసరమైన వాటర్ కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే ఏదైతే నికర జలాలు కేటాయించారో, తర్వాత సాగు విస్తీర్ణం ఉందో, తర్వాత నిర్ణయించినటువంటి స్థిరీకరించేసినటువంటి భూములకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అన్ని ప్రభుత్వాల మీద ఉంది. ప్రధానంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడంతో పాటు ఏదైతే షేర్ ఉందో కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, వాటికి కూడా వారికి ఎటువంటి షేర్ నష్టం రాకుండా, అక్కడి రైతాంగానికి ఇబ్బంది కలగకుండా విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే సిడబ్ల్యూసీ వద్ద కావచ్చు, తర్వాత కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వద్ద ఈ జల వివాదాల మీద అయితే ప్రత్యేకంగా ఒక టాస్క్ నడుస్తుంది, డ్రైవ్ నడుస్తుంది. త్వరలో వీటికి పరిష్కారం లభించే అవకాశం ఉన్న ఆశాభావం కూడా వ్యక్తం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్ శర్మ.